టుడే స్పెషల్ మై అత్తమాస్ కుకింగ్ ఎపిసోడ్ 1. యాక్చువల్లీ మేము నరసరావుపేటలో ఉంటున్నాం కదా, బట్ మాది గజ్వెల్ అనమాట. సో అప్పుడప్పుడు మా ఇంటికి వెళ్ళినప్పుడు మేము సీ ఫుడ్ తీసుకెళ్తాము. ఈసారి మేము పండుగప్ప ఫిష్ని తీసుకెళ్తున్నాం. సో ఈ ఫిష్ని మా అత్తమ్మ స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తుందో మీ అందరికీ చూపిస్తా. ఫస్ట్ ఫిష్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక లెమన్ ఇంకా సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయినాక దొడ్డుగా కట్ చేసుకున్న 4 ఆనియన్స్ అండ్ కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మేము 2 kgs ఫిష్ తీసుకున్నాం కాబట్టి 4 ఆనియన్స్ సరిపోతాయి. సో మంచిగా ఫ్రై అయినాక జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ ఫిష్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మా టేస్ట్కి తగినట్టు మేము వేసుకుంటున్నాము. 5 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి అండ్ 1 స్పూన్ పసుపు అండ్ ఆల్సో మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అన్ని పీసెస్కి స్పైసెస్ పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ పులుసు కోసం కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఫిష్ ఏ గిన్నెలో అయితే కుక్ చేస్తామో ఆ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయినాక మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటి వేయాలి. ఈ ఫిష్ పీసెస్ వేసినాక వెంటనే కలపకుండా ఒక 5 మినిట్స్ అయినాక కలపాలి. ఎందుకంటే ఫిష్ చాలా సెన్సిటివ్ ఉంటుంది అండ్ తొందరగా ఉడికిపోతుంది. సో మనం కొద్దిసేపు ఆగి కలుపుకోవాలి. సో కలిపేసినాక క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనియాలి. సో క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఫిష్ పీసెస్ ఆయిల్లో మంచి ఫ్రై అయిపోయి ఉంటాయి. ఒక్కసారి కలుపుకోవాలి. పీసెస్ని కదిలించకుండా నీట్గా కలుపుకొని కొంచెం చింతపండు పులుసు అండ్ జీలకర్ర మెంతుల పొడి వేసి మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ క్యాప్ పెట్టి బాయిల్ అవ్వనియాలి. సో 10 మినిట్స్ అయినాక క్యాప్ ఓపెన్ చేసి చూస్తే వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అండ్ స్టవ్ మీద ఒక 5 మినిట్స్ పెట్టాలి. ఫైనలీ ఆఫ్టర్ 5 మినిట్స్ మా అత్తమ్మ స్టైల్ ఈజీ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ. స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుందన్నమాట. అండ్ నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. మా అత్తమ్మ మా అందరికీ ఒక్కో ముద్ద పెట్టింది. చాలా చాలా టేస్టీగా ఉంది. మా ఈ చేపల పులుసు రెసిపీ మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.